హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ రోజు వీడియోలో మనం ఇంట్లో గాని బయట గాని ఏదైనా వస్తువు నాది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ పదాన్ని అరబిక్లో ఎలా చెప్పాలి. ఎక్కువగా నాది అని చెప్పడానికి మాలి లేదా మాల్తీ ఈ రెండు పదాలు ఉపయోగిస్తారు. మాలి లేదా మాల్తీ అంటే నాది లేదా నావి అని అర్థం వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నాది అని చెప్పడానికి అరబిక్లో మాలి మాలి అని అనాలి. మాలి అంటే నాది అని అర్థం. ఇది నాది అని చెప్పాలంటే హాదమాలి హాదమాలి అని అంటారు. నాది అని చెప్పడానికి కువైట్ అరబిక్లో మాలి అని అంటారు. ఈ గదిలో ఉన్న వస్తువులన్నీ నావి లేదా ఈ గదిలో ఉన్న సామాన్లన్నీ నావి అని అరబిక్లో ఎలా చెప్పాలంటే కుల్లు అగ్రాద్ ఫిల్ గుర్ఫా హాది మాలి కుల్లు అగ్రాద్ ఫిల్ గుర్ఫా హాది మాలి అని అంటారు. మీరు నాతో పాటు అనండి, కుల్లు అగ్రాద్ ఫిల్ గుర్ఫా హాది మాలి కుల్లు అగ్రాద్ ఫిల్ గుర్ఫా హాది మాలి అని అంటారు. ఇప్పుడు వీటిని పదాలుగా విడదీసి వాటి అర్థాలైతే మీకు చెప్తాను. మొత్తం లేదా అన్ని అని చెప్పాలంటే కుల్లు కుల్లు అని అంటారు. అలాగే సామాన్లు లేదా వస్తువులని అగ్రాద్ అగ్రాద్ లేదా గరాద్ అని అంటారు. ఈ గదిలో లేదా ఈ రూమ్లో అని చెప్పడానికి ఫిల్ గుర్ఫా అని అంటారు. నాది లేదా నావి అని చెప్పడానికి మాలి మాలి అని అంటారు. కుల్లు అంటే మొత్తం లేదా అన్ని, అగ్రాద్ అంటే వస్తువులు లేదా సామాన్లు, ఫిల్ గుర్ఫా అంటే ఈ గదిలో లేదా రూమ్లో అని అర్థం. మాలి అంటే నాది లేదా నావి అని అర్థం. కుల్లు అగ్రాద్ ఫిల్ గుర్ఫా హాది మాలి అని అంటారు. కుల్లు అగ్రాద్ ఫిల్ గుర్ఫా హాది మాలి ఈ గదిలో ఉన్న వస్తువులన్నీ నావి అని చెప్పడానికి ఇలా చెప్తారు. ఈ బయట ఉన్న తెల్ల కారు నాది కాదు, అది బాబాది. బయట ఉన్న తెల్ల కారు నాది కాదు, అది బాబాది. ఈ వాక్యాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే హాదిల్ సయ్యారా అబియత్ బర్రా మూ మాలి హాది మాల్ బాబా హాదిల్ సయ్యారా అబియత్ బర్రా మూ మాలి హాది మాల్ బాబా అని అంటారు. మీరు నాతో పాటు పలకడానికి ట్రై చేయండి. హాదిల్ సయ్యారా అబియత్ బర్రా మూ మాలి హాది మాల్ బాబా హాదిల్ సయ్యారా అబియత్ బర్రా మూ మాలి హాది మాల్ బాబా అని అంటారు. ఇప్పుడు ఈ వాక్యానికి పదాలకి అర్థాలు చూద్దాం. ఈ కారు అని చెప్పాలంటే అరబిక్లో హాదిల్ సయ్యారా అని అంటారు. అలాగే వైట్ కలర్ తెలుపు కలర్ని అరబిక్లో అబియత్ అని అంటారు. బయట అని చెప్పడానికి బర్రా అని అంటారు. అలాగే నాది కాదు అని చెప్పాలంటే మూ మాలి అంటారు. నాది అంటే మాలి, నాది కాదు అంటే మూ మాలి అని అంటారు. బాబాది అని చెప్పాలంటే మాల్ బాబా అని అంటారు. అహ్మద్ది అంటే మాల్ అహ్మద్ అని అంటారు. ఫైసల్ అంటే మాల్ ఫైసల్ అని అంటారు. అక్కడ ఎవరి పేరుంటే వాళ్ళది అని చెప్పడానికి మాల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అలాగే హాది సయ్యారా లేదా హాదిల్ సయ్యారా అంటే ఈ కారు అని, అబ్యత్ అంటే తెలుపు కలర్ అని, బర్రా అంటే బయట అని, మూమాలి అంటే నాది కాదు అని, మాల్ బాబా అంటే బాబాది అని అర్థం. ఇప్పుడు ఈ వాక్యాన్ని మొత్తంగా చెప్పాలంటే హాదిల్ సయ్యారా అబియత్ బర్రా మూ మాలి హాదిమాల్ బాబా అంటే ఈ బయట ఉన్న తెల్ల కారు నాది కాదు, అది బాబాది అని అర్థం. కొన్ని చిన్న వాక్యాలు చూడండి. ఫోన్ నాది అని చెప్పాలంటే టెలిఫోన్ మాలి అని అంటారు. బ్యాగ్ నాది అని చెప్పాలంటే షంతా మాలి లేదా షంతా మాల్తీ అని అంటారు. బట్టలు నావి అని చెప్పాలంటే మలాబిస్ మాలి అని అంటారు. అల్మారా నాది అని చెప్పాలంటే కబట్ మాలి అని అంటారు. టెలిఫోన్ మాలి అంటే ఫోన్ నాది అని అర్థం. షంతా మాలి అంటే బ్యాగ్ నాది అని అర్థం. మలాబిస్ మాలి అంటే బట్టలు నావి అని అర్థం. కబట్ మాలి అంటే అల్మారా నాది అని అర్థం. నాది అని చెప్పడానికి మాలి అంటారు, మాల్తీ అంటారు, రెండు పదాలు కూడా ఉపయోగిస్తారు. గది లేదా రూమ్ నాది అని చెప్పాలంటే గుర్ఫా మాలి అని అంటారు. కప్ నాది అని చెప్పాలంటే కూబ్ మాలి అని అంటారు. తాళం చెవి నాది అని చెప్పాలంటే మిఫ్తాహ్ మాలి అని అంటారు. అలాగే సామాన్లు నావి అని చెప్పాలంటే అగ్రాద్ మాలి అని అంటారు. గుర్ఫా మాలి అంటే రూమ్ నాది అని అర్థం. కూబ్ మాలి అంటే కప్ నాది అని అర్థం. మిఫ్తాహ్ మాలి అంటే తాళం చెవి నాది అని అర్థం. అగ్రాద్ మాలి అంటే సామాన్లు నావి అనే అర్థం వస్తుంది. అలాగే మనకు సంబంధం లేని వస్తువు ఏదైనా ఇది నీదేనా అని అడిగినప్పుడు నాది కాదు అని చెప్పడానికి గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా కువైట్లో మూ మాలి లేదా మూ మాల్తీ అని అంటారు. మూ మాలి లేదా మూ మాల్తీ అంటే నాది కాదు అని అర్థం. కొన్ని ఉదాహరణలు వినండి. ఇది నాది కాదు అని చెప్పాలంటే హాద మూ మాలి అని అంటారు. చెప్పులు నావి కావు అని చెప్పాలంటే నాల్ మూ మాలి అని అంటారు. చెప్పులని నాల్ అని అంటారు అరబిక్లో. నాల్ మూ మాలి అని అంటారు.
కళ్ళద్దాలు నావి కావు అని చెప్పాలంటే నద్దార మూ మాలి అని అంటారు. సామాన్లు నావి కావు అని చెప్పాలంటే అగరాద్ మూ మాలి అని అంటారు. హాద మూ మాలి అంటే ఇది నాది కాదు అని, నాల్ మూ మాలి అంటే చెప్పులు నావి కావు అని అర్థం. నద్దార మూ మాలి అంటే కళ్ళద్దాలు నావి కావు అని అర్థం వస్తుంది. అలాగే అగరాద్ మూ మాలి అంటే సామాన్లు నావి కావు అని అర్థం. ఏదైనా వస్తువు నాది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మాలి లేదా మాల్తి అని అంటారు. నాది కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మూ మాలి లేదా మూ మాల్తి అని అంటారు. అలాగే నెక్స్ట్ వీడియోలో నీది అని ఆడవారికి ఎలా చెప్పాలి, మగవారికి ఎలా చెప్పాలో తేడా అయితే నెక్స్ట్ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ గురించి గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా చెప్పండి. మరొక కొత్త వీడియోతో తొందరలోనే మళ్ళీ కలుద్దాం.